మా చిన్నతనంలో మా అమ్మగారు అప్పుడప్పుడు సాక్ష్యం చెప్తారు ఈ విషయాన్ని. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు నాకు. సమస్తాన్ని వదులుకొని రాజమండ్రిలో వాళ్ళు సేవ ప్రారంభించారు. అన్నీ వదులుకొని సేవ ప్రారంభించారు. కొన్నిసార్లు తినడానికి ఆహారం కూడా వాళ్ళకు ఉండేది కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు. మా ముగ్గురికి నేను మొదటి బిడ్డని. నా తర్వాత డాక్టర్ జాన్ వెస్లీ గారు, కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి ఈమె ఎవరో అనుకుంటున్నారని చెప్తున్నాను. ఆ తర్వాత పాల్ ఇమాన్యుయల్ గారు, మా చిన్న తమ్ముడు, మా ముద్దుల తమ్ముడు పాల్ ఇమాన్యుయల్ గారు. అయితే ఆ మా ముగ్గురిని మా మమ్మీ ఒక అరటిపండు దొరికితే 3 ముక్కలు చేసి పెట్టేది. ఒక కోడిగుడ్డు మీలాంటి వాళ్ళు ఎవరైనా దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను ప్రేమించి ఆ మొదటిది ఇస్తే ఆ ఒక్క గుడ్డును ఉడకబెట్టి మా ముగ్గురికి 3 ముక్కలు చేసి పెట్టేది. అట్లా దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మా డాడీ ఉద్యోగం చేస్తే ఈరోజు ఒక జిఎం లెవెల్కి వెళ్ళిపోదురేమో, టెలికమ్యూనికేషన్స్లో అంత మంచి ఉద్యోగం చేసేవారు. దేవుడు సేవను దేవుడు అప్పగించిన తర్వాత నీ ఉద్యోగం కాదు, నీ డబ్బు కాదు, విజయ్ కుమార్ నీవే కావాలి, నీవు నా సేవ చేయాలన్నప్పుడు ముక్కు మొహం తెలియని ఆ రాజమండ్రి పట్టణంలో మా తండ్రి గారు సేవ ప్రారంభించారు. ప్రారంభ దినాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ చాలాసార్లు మా డాడీ ఫ్రెండ్స్ ఫోన్లు చేసి అనేవారంట, ఏం విజయ్ కుమార్ వచ్చి నీ జాబ్ మళ్ళీ నీకు ఇప్పించి ఏర్పాట్లు చేస్తాం, ఎందుకు కష్టాలు పడతావు అన్నవారంట. లేదు, నేను నమ్మిన దేవుడు నా చెయ్యి విడవడవు, చావైనా రేవైనా నా ప్రభు పని నేను చేయడమే నా ధ్యేయం అని మా నాన్నగారు ఉన్నారు. ఒకనొక సందర్భంలో మా ముగ్గురికి కలిపి నెల వచ్చేసరికి 50 రూపాయలు ఫీజు కట్టేవాళ్ళు మా మమ్మీ. అయితే ఒకనొక సందర్భంలో ఒక 50 రూపాయలు కూడా మా మమ్మీ దగ్గర లేవు. స్కూల్ నుంచి మరి కంప్లైంట్లు వస్తున్నాయి, లెటర్స్ వస్తున్నాయి, మీరు ఇంకా అందరు పిల్లలు ఫీజు పే చేసేసారు, మీరు ఇంకా పే చేయలేదు, మీ పిల్లల్ని రేపటి నుంచి స్కూల్కి రానివ్వము అని మా మమ్మీకి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏదోటి చెప్పి పంపిస్తుంది. రేపు పే చేస్తారని చెప్పినానా అని మాకు చెప్తే మేము కూడా మా టీచర్కి అదే చెప్తున్నాం, రేపు చేస్తానన్నారండి, రేపు చేస్తానని. మమ్మల్ని కూడా అవమానించేవారు ఆ టీచర్లు, మమ్మల్ని కూడా కొన్నిసార్లు ఏవేవో మాట్లాడేవారు. అయితే ఒకరోజు చాలా తీవ్రంగా పరిస్థితి వచ్చింది. మరి మమ్మల్ని స్కూల్ నుంచి ఇంటికి పంపించేశారు. రోజు ఇలాగే చెప్తున్నారు, మీరు మీలాంటి వాళ్ళు మా స్కూల్కి అర్హులు కాదు అని చెప్పి మా ముగ్గురిని, స్కూల్కి వెళ్ళిన మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ముగ్గురు ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మా మమ్మీ ముందు అలా కూర్చుంటే మా మమ్మీ ఏడుస్తూ ఉంది, ప్రభా నా ముగ్గురు పిల్లలకి 50 రూపాయలు కట్టుకోలేకపోతున్నానా అని మా మమ్మీ చాలా బాధపడింది, చాలా ఏడ్చింది. మా డాడీ వచ్చిందారు. మా డాడీ చాలా ధైర్యంగా ఉండేవారు, దేనికి కృంగిపోయేవారు కాదు. మా డాడీ అన్నారు, ఎందుకు అలా బాధపడుతున్నావు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మళ్ళీ ఆయన పోషిస్తాడు. మన బిడ్డల్ని స్కూల్ నుండి తోసేశారు కదా, పంపించేశారు అనుకుంటున్నావు కదా, ఈ ముగ్గురు బిడ్డల్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు, నువ్వేం బాధపడద్దు అని మా మమ్మీని ధైర్యం చెప్పి మా తండ్రి గారు వెళ్ళిపోయారు. కానీ మా మమ్మీ స్త్రీ కదా, ఏడుస్తూ ఉంది. అప్పుడు ఒక స్వరం మా మమ్మీకి వినబడుతుందంట, యెషయా గ్రంథం 43వ అధ్యాయం చదువు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 49వ అధ్యాయం చదువు అని చెప్పి దేవుడు మా మమ్మీతో మాట్లాడుతున్నాడు. ఆ ఏడుస్తూ ఉండగా, ఒక సేవకురాలు కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా 49వ అధ్యాయము చదువుతూ ఉందట. చదువుతుంటే దేవుడు మాట్లాడాడండి విషయాలు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, పైన చెప్పడానికి సమయం కాదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుచునేమో, కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ పిల్లల్ని నేనే రక్షిస్తాను, నీ పిల్లల్ని నేనే పోషిస్తాను. రాజులు వాళ్ళ భుజాల మీద ఎక్కించుకుంటారు, రాణులు వాళ్ళకి పాలిచ్చే దాదులుగా ఉంటారని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎప్పుడైతే ఈ అధ్యాయం చదివి 4-5 సార్లు 10 సార్లు చదివిందంట, తెలుసా మీకు ఎంత బలం వచ్చిందో తెలుసా? కొండంత బలం వచ్చింది ప్రియులారా. మీకు తెలుసా, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మా అవసరాలు మా మమ్మీ డాడీ తీర్చకుండానే దేవుడు మాకు తీర్చేస్తూ వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మా చదువుల్లో ఏ లోటు రానివ్వలేదు. స్టెప్ బై స్టెప్ దేవుడు మమ్మల్ని ముగ్గురం పీజీల దాకా చదువుకున్నాం. నేను ఎంఎస్సి బీఈడి చేశాను. ఈ వెస్లీ గారు అయితే చెప్పక్కర్లేదు, ఆయన స్కూల్ ఫస్ట్ స్టూడెంట్. పాల్ గారు కూడా అంతే, ఆయన కూడా ఎంబీఏ చేసి పిహెచ్డి దాకా కూడా ఆయన వెళ్ళారు. ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించే కృపను దేవుడు మాకు ఇచ్చాడు. మా తల్లిదండ్రులు పైసా ఖర్చు పెట్టక్కర్లేకుండా దేవుడే అనుగ్రహించి, ఈరోజు మీకు తెలుసా, ఏ టీచర్లు అయితే మమ్మల్ని అవమానపరిచారో, ఏ స్కూల్ యాజమాన్యం అయితే మమ్మల్ని ప్రక్కన పెట్టారో, ఇప్పుడు వాళ్ళే మా స్కూల్కి వచ్చి మా కాలేజీకి వచ్చి వాక్యం చెప్పరా అని అడుగుతూ ఉంటారు. హల్లెలూయా.
మమ్మల్ని దేవుని సేవకులని మా దేశానికి రండి అని టికెట్లు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా టికెట్లు కూడా కొని వారి విదేశాలకు తీసుకెళ్లి వాక్యాలు చెప్పించుకుంటున్నారు. దిక్కుని ఎవరుగా పెట్టుకోవాలి? పుట్టింటోళ్ళని, అత్తింటోళ్ళని, పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని కాదు. పెట్టుకో దేవుణ్ణి, నమ్ము దేవుణ్ణి. సిగ్గుపరిచే దేవుడు కాదు, నీ తల ఎత్తే దేవుడు, నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నీ జీవితంలో చెప్పండి, ఆయన నువ్వు నమ్ముకుంటే, ఒకవేళ నమ్ముకున్న వాళ్ళు మన నమ్మకాన్ని వమ్ము చేయొచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు మన నమ్మకాన్ని వమ్ము చేసే దేవుడు కాదు.